నా పేరు గోవిందమ్మ, తుళ్ళూరు గ్రామం, రాజధాని రైతు. ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం మేము మా ఇంటి నుంచి 10 ఎకరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో ఎక్కువ గంటలు శ్రమించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఇచ్చినటువంటి హామీల్ని ఎలా నెరవేర్చాలి అని ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, టెండర్లు పిలవడం కానివ్వండి, ఇంకా ఎక్కువ విదేశీ పర్యటన చేసి అక్కడ ఎలా ఉంది చేసి ఎలా అభివృద్ధి చేయాలి మన రాష్ట్రం అని చెప్పేసి వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే ఒకవైపు రాజధాని నిర్మాణంతో పాటు మాకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు కూడా, రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా, వాటి డెవలప్మెంట్ కూడా వెంటనే త్వరితగతిన చేస్తే బాగుంటుందని మేము అభ్యర్థించిన వెంటనే వారు వెంటనే చేయడం జరుగుతుంది. అలాగే మేము అడిగిన వాటిల్లో కూడా ముందు అసలు ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, ఈ అమరావతిని ఒక్క అడుగు కూడా ముందు కదిలించిన విధంగా దీనికి చట్టబద్ధత ఏర్పాటు చేయండి అని మేము అడిగిన మొదటి అభ్యర్థన. దాన్ని వెంటనే వారు స్వీకరించడం, దాన్ని పార్లమెంట్ లో పెట్టడం, అక్కడ కూడా న్యాయశాఖ వారు దీన్ని ఆమోదించడం, ఇలా వెంటనే దాని యొక్క పనులు కూడా త్వరితగతిన కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో అందుకు కూడా రైతులమైన మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది భావితరాల వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఆయన ఏర్పాట్లు ఆయన చేశారో, భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన దయతోటి మేము కూడా శక్తి మేరకు 5 ఏళ్లు ఉద్యమ పోరాటం చేసి రాష్ట్ర ప్రజల సహకారంతో ఆయన ఎన్ని ఎత్తులైతే వేశారో వాటిని అన్నింటినీ చిత్తు చేస్తూ న్యాయస్థానం ద్వారా మేము కూడా మా ఈ రాజధానిని కాపాడుకోగలిగాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.